సో హే గాయ్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళ నుంచి అయితే మనకి జాబ్ ఓపెనింగ్ అయితే రావడమే జరిగింది. చాలా ఇప్పుడు రీసెంట్గా అన్ని కంపెనీస్ ఫ్రెషర్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సో వీళ్ళ శాలరీ ప్యాకేజ్ మాట్లాడుకుంటే 2.5 lakhs per annum అయితే స్టార్టింగ్ ఇస్తారు. సో అది ఫ్రెషర్స్కి. సో మీరు ఇది వచ్చి మెయిన్గా గ్రాడ్యుయేట్స్ వాళ్ళకైతే ఓపెనింగ్ అయితే రావడమే జరిగింది. మెయిన్గా గ్రాడ్యుయేట్స్, అది కూడా డిగ్రీ గ్రాడ్యుయేట్స్ 3 years డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి. సో ఇక్కడ వీళ్ళు చూసుకోవచ్చు, ఐటీపీటీ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అని చెప్పి ఫర్ 2024 గ్రాడ్యుయేట్ బ్యాచ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో 2024 బ్యాచ్ వాళ్ళకైతే ఇదైతే తీసుకొని రావడమే జరిగింది. మనకి ఇక్కడ ప్రాసెస్ కూడా ఇవ్వడమే జరిగింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్క్రీనింగ్ అయితే అవుతుంది. సో ఒక స్క్రీనింగ్లో కనుక మీ రెజ్యూమ్ అయితే సెలెక్ట్ అయితే కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయితే మీరు అయితే రౌండ్ అయితే సెలెక్ట్ అవుతారు. సో ఆ రౌండ్ క్లియర్ చేస్తే యాప్ట్యూడ్ టెస్ట్ అయితే అవుతుంది. సో యాప్ట్యూడ్ అసెస్మెంట్ కూడా మీరు క్లియర్ చేస్తే మీకు అయితే ఒక ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది కాబట్టి వాళ్ళు పిలిచిన లొకేషన్కి ఇంటర్వ్యూ ఇచ్చారనుకో, మీరైతే సెలెక్ట్ అయ్యారనుకో, మీరు ఆన్ బోర్డ్ అయిపోతారు వాళ్ళ కంపెనీలోకి అయితే, కాగ్నిజెంట్ కంపెనీలోకి. సో మీకు చాలామంది తెలుసు కాగ్నిజెంట్ ఎంత పెద్ద కంపెనీయో. సో వాళ్ళకైతే డైరెక్ట్ మీకు మంచి ఛాన్స్ 2-3 rounds క్లియర్ చేస్తే చాలు, మీరైతే డైరెక్ట్ ఇన్ అయితే అయిపోతారు. సో ఇదే అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్ని ఇచ్చారు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఐటీపీటీ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అంటే ఐటీ క్యాంపస్ బేస్, ఐటీ మనకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇదైతే ఇచ్చారు. డిగ్రీ గ్రాడ్యుయేట్స్ బీటెక్ కాకుండా. సో 2,52,000 per annum అని క్లియర్గా మెన్షన్ చేసేసారు. Interpreting the functional requirements of and low-level design and developing coding కాంపోనెంట్స్ అని క్లియర్ మెన్షన్. సో కోడింగ్ కాంపోనెంట్స్ అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఒక ఐటీ సెక్టర్కి సంబంధించిన జాబ్ రోల్, అది కూడా డిగ్రీ గ్రాడ్యుయేట్స్కి. ఇంటర్ప్రిట్ ద రిలేషన్షిప్ అండ్ క్రియేట్ టేబుల్స్ ఇన్ డేటాబేసెస్ కానీ, డిస్క్రైబ్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్ కానీ. సో మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే గుడ్ టైమ్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, స్ట్రాంగ్ అనలిటిక్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్. సో ఈ స్కిల్స్ అయితే మీకు ఉంటే అయితే మీరు అయితే యాడెడ్ అడ్వాంటేజ్ మీకు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే క్యాండిడేట్స్ ఆఫ్ 2024 బ్యాచ్ విత్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు, 2024 బ్యాచ్ విత్ 3 years ఫుల్ టైమ్ డిగ్రీ ప్రోగ్రామ్ క్యాన్ అప్లై అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో 3 years డిగ్రీ చేసిన వాళ్ళు, అదే ఫుల్ టైంలో కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబుల్ ఇదైతే. అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కన్సిస్ట్ అకాడమిక్ రికార్డ్ విత్ ఎ మినిమమ్ ఆఫ్ అని. సో అంటే మీకు ఒక మినిమం మనకి 60% ఉండాలి ఇన్ మనకి 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి, డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత. సో అట్లనే అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాం, ఈ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క దాంట్లో 60% కన్నా ఎక్కువ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అవుతారని క్లియర్గా ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు. సో అదైతే మనకైతే క్రైటీరియా అయితే అదైతే ఉండాలి కదా 10th ఇంటర్. సో అట్లనే ఆల్ రిక్రూట్స్ నీడ్ టు హ్యావ్ ఏ మినిమం 60% అగ్రిగేట్స్ ఇన్ ద పర్సూయింగ్ డిగ్రీ కూడా అయితే ఉండాలి. సో 60, ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసరికి 60 లేకపోయినా కూడా ఒకవేళ అయితే మీరైతే ఎలిజిబుల్ అయితే కాదని క్లియర్ మెన్షన్ సార్. ఒకవేళ మీరు సో అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు, రెలవెంట్ ఈక్వలేషన్ అండ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ విల్ బీ వ్యాలిడేటెడ్ అని చెప్పి. అంటే ఒకవేళ మీరు రీఎవాల్యుయేషన్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయితేనే మీరు అయిందంటేనే మీరు దాన్ని ఎగ్జామ్ తీసుకొని రావచ్చు. స్టూడెంట్స్ విల్ బీ గెట్ ద కమ్యూనికేషన్ ఓన్లీ బై ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అని. సో అంటే సూపర్ సెట్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయిన మెయిల్కే వీళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు డైరెక్ట్. రెజ్యూమ్ అటాచ్డ్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు. ఈ పాన్ కార్డ్ నాట్ అవైలబుల్, కైండ్లీ అప్లై ఫర్ సేమ్ యాజ్ దిస్ ఈజ్ మ్యాండేటరీ డాక్యుమెంట్ ఫర్ అవర్ ఆన్ బోర్డింగ్. సో పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా అంటే, సో పాన్ కార్డ్ లేకపోతే అప్లై చేసుకొని పాన్ కార్డ్ తెచ్చుకోండి. సో పాన్ కార్డ్ అయితే ఇవ్వాలంటే ఖచ్చితంగా, ఎందుకంటే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే టైంకి మీకు పాన్ కార్డ్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మీకు శాలరీ కూడా మీ పాన్ కార్డ్ బేసెస్ ఇవన్నీ కూడా చూసుకొని ఇస్తారు. ఆల్ రికమెండ్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ద కాలేజ్ ఐడి కార్డ్, అట్లనే ఇంకా మన స్కూల్ యూజీ మార్క్ షీట్తో పాటు అయితే మనమైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి కింద ఐటీపీటీ అనే అఫీషియల్ డాక్యుమెంట్ ఉంది. సో జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం దాంట్లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్ కింద అప్లై అవ్వని లింక్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసేస్తే మనకి పైన అయితే మనకి మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయమని వస్తుంది. అంటే సూపర్ సెట్ వాళ్ళతో మనం లాగిన్ అయితే ఇవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మనం ఈమెయిల్ ఐడి, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్, మన పర్సనల్ డీటెయిల్స్, అట్లనే మన కొన్ని
వెరిఫికేషన్ కూడా అన్నీ సబ్మిట్ చేసుకొని నెక్స్ట్ కొడితే మన అన్ని డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసుకుంటే సూపర్ సెట్లో అయిపోతాం. సో మీరు సెలెక్ట్ అయితే మీకు మెయిల్ నుంచి అయితే కాంటాక్ట్ అయితే ఇంటర్వ్యూ ఈ డేట్కి షెడ్యూల్ అయిందని చెప్పి వాళ్ళైతే మెసేజ్ చేస్తారు మీకు. సో ఆ రోజు అయితే మీరు ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకొని ఆన్ బోర్డ్ అయితే అవ్వచ్చు. సో ఇదైతే మన అప్లికేషన్ ప్రాసెస్ మన కాగ్నిజెంట్కి. సో అప్లై చేయడం అయితే మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.